Good morning, all of you. My name is Nageswar. Welcome back to my channel, Rao's Institute of English, Grammar and Spoken English. You can join and speak English without any fear. ఈ వీడియోలో మనం కొన్ని వాక్యాలను తీసుకుని వేరు కాలాల్లో ప్రాక్టీస్ చేద్దాం. ఈ మనకి ప్రధానమైన సమస్య ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడాలంటే ప్రధానమైన సమస్య ఏంటంటే వాక్యాలని మనం వ్యక్తం చేయలేం. ఆ వ్యక్తం చేయడం కోసమని ఈ ప్రత్యేకమైన ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం వాక్యాలను ఈజీగా మనం బయటికి పంపగలం. కాబట్టి మీరు కూడా మాతో పాటు ఈ వాక్యాల్ని రిపీట్ చేస్తే మనం వీ కెన్ ఎక్స్ప్రెస్ ఈజీలీ ఫ్రమ్ అవర్ మౌత్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను రోజు స్కూల్కి నడిచి వెళుతున్నాను. ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే ఆన్ ఫుట్. ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే ఆన్ ఫుట్. నేను నిన్న స్కూల్కి నడిచి వెళ్ళాను. ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే ఆన్ ఫుట్. ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే ఆన్ ఫుట్. రోజు అన్నప్పుడు గో అన్నాం, వెళ్ళాను అన్నప్పుడు వెంట్ అన్నాం. ఓకే, ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే ఆన్ ఫుట్. ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే ఆన్ ఫుట్. I am going to school on foot now. I am going to school on foot now. I am going to school on foot now. నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఉన్నాను. I am going to school on foot now. I am going to school on foot now. నేను రేపు స్కూల్కి నడిచి వెళ్తాను. I will go to school on foot now. I will go to school on foot now. I will go to school tomorrow on foot. I will go to school tomorrow on foot. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న ఒక సెంటెన్స్ని పాస్ట్ టెన్స్లో, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మరియు ఫ్యూచర్ టెన్స్, ఈ మూడు కాలాలు సంబంధించి మనం ఈ వాక్యాలని ప్రాక్టీస్ చేస్తున్నాం. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఒక టెన్స్ నుంచి వేరే టెన్స్లోకి పదాలు ఎలా మారినాయో అబ్జర్వ్ చేయాలి. ఓకే, దట్ ఈజ్ చాలా ముఖ్యమైనది. అది అలా అబ్జర్వ్ చేస్తేనే మనకి టెన్సెస్ బాగా తెలిస్తే ఇంగ్లీష్ మాట్లాడడానికి మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, వితౌట్ ఫియర్ వీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, దట్స్ వై టెన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, those who want to express English. Thank you.